न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज में आपका इस्तकबाल है। तेलंगाना आरटीसी वर्कर्स की जानिब से मुसलसिल स्ट्राइक जारी है। आइए देखते हैं इसी के चंद मनाज़िर। మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చి మనం వచ్చి ప్రజాప్రభుత్వం అంటే మన ప్రభుత్వానికి నమ్మినాం, ఓటు చేసిన గెలుస్తున్నాం, పెద్దలెక్కినాం. ఏడు దాటినట్టు ఓడం వల్ల ఏడు దాటిగా అట్లా ఏరులో పడగలంత వరకు మళ్ళా చూద్దాం, మళ్ళా చూద్దాం, పడగలు తీరుగా పోటీ మళ్ళా చూద్దాం. ప్రభుత్వాల విధానాలు మేమే పుస్తల కొట్టి ఓట్లేదు. మంత్రి గారికి చెప్తున్నాం, మేమనే మీ డిమాండ్లో 2 అంశాలు ప్రభుత్వంలో ఉన్నాయి. మిగతా అంశాలను సెట్ చేస్తా. 2 అంశాలు ఏవేవి? విలీనము, యూనియన్ రేపు 2 కొంచెం పక్కన గ్యాస్ ప్రకటించు చేస్తున్నారు. గ్యాస్ ప్రకటించు, ఏరియాస్ ప్రకటించు. రిటైర్మెంట్ ఉద్యోగులు 200 ధర్నాలు చేస్తున్నారు. రిటైర్మెంట్ నుంచి 70 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి 200 ధర్నాలు చేస్తే వాళ్ళ వసూలు సంస్థకు ఉంటారా? వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు సేవలు చేసి ఇలా ఆర్టీసీని 1,00,000 కోట్ల ఆస్తిని తీసుకుపోయారే. ఇలా మనకి ఎవరు పెట్టుబడి లేదు. చెప్తున్నా మీకు, 1991లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులు ఆగిపోయినాయి. కేవలం 40 ఏళ్ళ నుంచి మన డబ్బులే, మన కష్టం, మన శ్రమ, ప్రజల ఆదరణ, మన మీద ఆదరణ, మన 1,00,000 కోట్లు ఆస్తి చేసుకున్నాం. ఇంత పెద్ద ఆస్తులు తగ్గకుండా కూడా ఈ ప్రభుత్వం మనకు రావాల్సిన న్యాయమైన మనం మాట్లాడితే 2 రోజుల మనం ఎండలా నిన్న ఓలేకున్నారు. ఇవాళ డిపోలు కానీ తెచ్చుకొని పోతున్నారు. మళ్ళా నయం రానా డిపో ఈ పరిధిలో ఉన్న పోలీసులకు త్యాగం చెప్తున్నా. కనీసం మాకు ఇక్కడ ప్రత్యేక అభినందనలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున. నేను గౌరవించుకునే ప్రభుత్వాన్ని మా ఈ పోరాటం ఈ డిపోలకే పరిమితమై మా సమస్యలు పరిష్కరించాం. మేము ఇంకా ఏ రాజకీయ పార్టీలు మేము పోలేదు. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉంది. మీ మీద ఇంకా మాకు పూర్తి స్థాయిలో కోపం రాలేదు. నిన్నట్టు వస్తుంది, నిన్నట్టు వస్తుంది. రోజు పెరిగిపోతే కోపం పెరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక ఆమె హైదరాబాద్ డిపోల ఇట్లా మళ్ళీ పోయినదంటే పేరు పట్టుకుపోయారు. అందరూ ఒక ముసలామె ఇష్టం అభిమానంతో ఇప్పుడు మన చిన్నప్పుడు అయినప్పుడు కృష్ణగాడు, ఎన్టీఆర్ అంటున్నారు. అట్లా నిన్న తప్పేముంది. సినిమాకి అభిమానుడు మహేష్ బాబు అని అంతే తప్ప మీకు కోపంతో కాదు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చెప్తున్నాం. ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ చెప్తున్న 32,000 కోట్లు అయితే డిమాండ్ అడిగితే పరిస్థితి 35,000 కోట్లు కదా. ఇది ఒక పని చేయి, మా బాకీ అనేది తీసుకుంటాము. 2 వేతన సౌరం నేను తీసుకుంటాను. మాకు 35,000 కోట్లు, 35,000 కోట్లు, లాస్ట్ 4,000 కోట్లు మాకు మా అప్పులు జరుపుతాం. మేమే బాకీ పెట్ట అడగము. అర్థమైందే. 2 వేతన సౌరం చేసుకుంటాం. 10 ఏళ్ళ రిటైర్మెంట్ డబ్బులు ఇస్తాము. వేతన సౌరం చేసుకుంటాము. డబ్బులు నేను అడగము. ఒకటి తక్కువ అనుకో, మేము 10 రూపాయలు తక్కువ వేసుకుంటాం. అంతేనా? వద్దన్నప్పుడు కుప్పకు తక్కువ తీసుకొని కదా, మేము 10 రూపాయలు తక్కువ. ఎందుకు ఇట్లా పంట మాట చేసి ముఖ్యమంత్రి గారు ఇంకో కొత్త విధానం చెప్తున్నాడు. వ్యాట్ తగ్గించినా 700 కోట్ల రూపాయలు. न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ। सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा में
मेन रोड अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।